సార్ ఇప్పుడు ఏపీలో తల్లికి వందనం ఇచ్చారు. కానీ తల్లికి వందనం ఇవ్వడంలో భాగంగా 15,000లో 2,000 కట్ చేసి 13,000 ఇచ్చారు. 2,000 లోకేష్ ఖాతాలో జమ అయిందని చెప్పేసి వైసీపీ పదే పదే ఆరోపించింది. ఓవరాల్గా ఈ తల్లికి వందనం పథకం గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు తల్లికి వందనం పథకం సంక్షేమ పథకాల్లో భాగమే. అంటే తల్లికి వందనం అంటే వాళ్ళ సంతానం చదువుకునే వారికి డబ్బు ఇవ్వటము. అప్పుడు మేనిఫెస్టోలో అయితే 15,000 చెప్పిన మాట వాస్తవమే. ఈ వస్తున్న రాబళ్ళు ఆ మేరకు రావటం లేదు. ఎందుకంటే గతంలో చేసిన అప్పులు అయితేనేమి, అప్పులకు వడ్డీలు కంతులు కట్టడం అయితేనేమి, తర్వాత జీతభత్యాలు పెన్షన్స్ పోవడం అయితేనేమి, ఇవన్నీ పోను డబ్బులు తక్కువ ఉన్నాయి. అందువల్ల ఏది కుదిస్తున్నారు పథకాలు ఏదో ఒక సుడ్డు పెట్టి. ఇప్పుడు ఏమంటారు, 2,000 తల్లికి వందనం వాళ్ళు చదువుకొని ఇస్తున్నాము. స్కూల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టుకునే దానికి ఆ 2,000 ఉపయోగిస్తాము. అది కూడా వాళ్ళ విద్యకే కూడా ఉపయోగపడేది అనేది ప్రభుత్వ వాదన. ఇదంతా ఏడుపంతా ఎందుకు అని అంటే ఇదే రెవెన్యూ వాళ్ళకు వచ్చేది సంక్షేమ పథకాలకు కావాల్సినంత రావడం లేదు. మామూలుగా ఈ సంక్షేమ పథకాలు చెప్పేటప్పుడు మేనిఫెస్టో రాసుకునేటప్పుడు ఎంత రెవెన్యూ ఉంటుంది అనేది ఎవరీ ఇయర్ బడ్జెట్లో వస్తుంది కదా. వచ్చినప్పుడు ఆ బడ్జెట్ కొంచెం పెరగచ్చు అంతవరకే, కానీ ఎక్స్ట్రాడినరీగా ఏం పెరగవు కదా. అవి చూసుకొని ఆ రెవెన్యూలు చూసుకొని చెప్పింటే పోయిండేది. చూసుకోకుండా ఊరికి మేనిఫెస్టోలు అట్టంటే అట్లా రాసుకున్నారు. ఆయన ఇన్ని పథకాలు ఇచ్చినారు కదా, ఆయనకంటే ఇన్ని పథకాలు ఎక్కువ ఇవ్వాలనే లెక్కలో, వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువ పథకాలు అనే లెక్కలో రాసుకున్నారు. ఇప్పుడు అవన్నీ మీట్ కావాలంటే బోత్ ఎండ్స్ మీట్ కావడం లేదు. అది సమస్య. ఇప్పుడు అన్నదాత సుఖీభవ కూడా ఇస్తామంటున్నారు. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్ కూడా చెప్తున్నారు. మరి ఇవ్వడానికి బడ్జెట్ ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒక సంవత్సరం కొంచెం మిగిలింది కాబట్టి అవి చూసుకొనే ఇస్తారు కదా. ఇవ్వచ్చు అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణము. ఎందుకంటే సంవత్సరం అయింది ఇప్పటికీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటయ్యి. సంవత్సరం అంటే ఏదో ఇస్తారులే, డబ్బులు లేవంట అని అనుకున్నారు. ఇంకా ఏమాత్రం జాప్యం చేసినా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వంకి. చెడ్డ పేరు వచ్చి విమర్శలకు తావుతీస్తుంది. కాబట్టి ఇంక ఏదో విధంగా కష్టమో నష్టమో పడాల్సింది, అప్పులు తెచ్చుకోవాల్సింది, ఏదో తెచ్చుకొని ఈ పథకాలు అయితే అమలు చేయాలా. చేసేటప్పుడు ఈ కండిషన్స్ పెట్టడము ఇవన్నీ వస్తాయి రండి. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీ తెలంగాణ మధ్య బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆనకట్ట నిర్వహించడము, అదేవిధంగా ఆనకట్ట నుంచి గోదావరి జిల్లాలు ఏపీకి తీసుకెళ్ళిపోతానని చెప్పేసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పదే పదే ఆరోపించింది. దీని మీద సీఎం కూడా స్పందించారు. అటేం లేదు, కేవలం 2,000 టీఎంసీల వరద నీరుని మాత్రమే వినియోగించుకుంటున్నామని చెప్పి చంద్రబాబు మాటలు. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉందంటారా? అంటే అవకాశమే లేదు. కాకపోతే ఈడ ఏమంటే రీజనల్ సెంటిమెంట్ను ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందాలనేదే ఎప్పుడు చింతన. లేకపోతే ఏముందా, ఆంధ్ర తెలంగాణ 256 నుంచి కలిసిన రాష్ట్రాలే ఇంతవరకు. మొన్న 7-8 సంవత్సరాల కింద తప్ప నుంచి అంతకుముందు అయితే కలిసి ఉన్న రాష్ట్రాలే. ఇంతవరకు సోదరులుగానే మెలిగినారు కానీ శత్రువుగా ఎక్కడా తిరగలేదు. అటువంటిప్పుడు ఏదన్నా ఉంటే ఇచ్చిపుచ్చి ఉండే ధోరణిలో మంథనాలు చేసుకోవాలా. గతంలో ఈ గోదావరి జలాలు వృధాగా పోతున్నాయి కదా, అవి రాయలసీమకు కరువు ప్రాంతాలకు తరలించుకునే దానివల్ల రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది. వాళ్ళు మన వాళ్ళే కదా అని రోజా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఎవరు, చంద్రశేఖరరావు గారు. అటువంటిది ఇప్పుడు ఆ పథకం అమలు చేస్తుంటే దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే విమర్శించడం అంటే ఏ విధంగా చూడాలా? ఏం సంబంధం ఏముంది? గోదావరి నుంచి వేస్ట్గా కిందికి నీళ్ళు పోతుంటాయి. వేస్ట్గా కిందికి పోయే నీళ్లను అవి బనకచెర్లకు మార్చుకుంటే లిఫ్ట్ చేసి
ఇస్తే ఏం సొమ్ము పోతుంది? ఇప్పుడు వీళ్ళ నీళ్ళు వాడుకుంటేనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ పై రాష్ట్రం అయితేనో మీరు నీళ్ళన్నీ వాడుకుంటే మాకు నష్టం జరుగుతుంది కదా అనే వాదన చేస్తే ఎవరైనా సరైందే అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రం పైన ఉంది, తెలంగాణ రాష్ట్రం, వాళ్ళకు వచ్చిన కోటాలు వాళ్ళు వాడుకునే దానికి అవకాశం ఉంది. సరే, తర్వాత కిందికి వృధాగా పోతుంటాయి కదా, సముద్రానికి పోయే నీటిని బనకచెర్లకు తరలించుకొచ్చి, బనకచెర్లలో ఆనకట్ట ఏం కట్టడం లేదండి, బనకచెర్ల రెగ్యులేటర్లో వేస్తారు. వేస్తే ఆ నీళ్ళు ఇప్పుడు తెలుగుగంగ ఉంది, కుడి కాలువ ఉంది, అవన్నీ కాలువలన్నీ సుమారుగా తయారైనాయి కదా, ఆ నీళ్ళు అక్కడ ఉండే చిన్న చిన్న జలాశయాల్లో నిండి అక్కడ రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడతాయని చెప్పింది కూడా బీఆర్ఎస్ నాయకుడే. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో అనవసరంగా దాన్ని రాజకీయం చేసే దానికోసము రేవంత్ రెడ్డి గారు లొంగిపోయి తెలంగాణ రాష్ట్ర హక్కులను కాళ్ళ రాస్తున్నాడు, ఆంధ్ర వాళ్ళకు తాకట్టు పెడుతున్నారని వాళ్ళే మాట్లాడడం ఎంతవరకు సమంజసమో, దాంట్లో ఏం సమంజసమో నాకైతే అర్థం కావడం లేదు. కేసీఆరే చెప్పినప్పుడు హరీష్ రావు, కేటీఆర్ మళ్ళా మాట్లాడడం అర్థం లేని సమస్య. ఇది ఏమంటే ఇంగ్లీష్లో ఒక ఈడియం ఉంది, స్టార్మ్ ఇన్ టీ కప్ అని, అంటే ఏమిడా అని కొట్టాడడం అనమాట. అది ఆ మాదిరి తాగాదు, అంతకు మించి ఏం లేదు. అది తెలంగాణకు నష్టం జరిగే ప్రాజెక్ట్ ఏం కాదు. తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వృధాగా సముద్రంలో పోయే నీటిని ఆ నీటిని వాడుకుంటారు బనకచెర్లలో. అంటే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంది. ఎటుంది అవసరం ఏముంది? వీళ్ళంతా వాడుకోగానే కదా కిందికి నీళ్లు పోయేది. కింద అయితే ముందు నీళ్ళు పట్టుకోలేరు కదా. తెలంగాణ పైన వాడుకున్న తర్వాత కింద వృధాగా పోతుంటాయి సముద్రంలోకి. సంవత్సరానికి 3000 టీఎంసీలు నీరు వృధాగా పోతుంది. వృధాగా పోయే నీటిని వాడుకుంటే తప్పేమిటి? కింద ఏదన్నా ఇంకొక రాష్ట్రం ఉంటే కనుక ఆ రాష్ట్రం అభ్యంతరం చెప్పినారంటే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అనేది పై రాష్ట్రము, ఆంధ్ర దాని కింది రాష్ట్రము. కింది రాష్ట్రంలో కూడా ఉపయోగపడకుండా వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. సముద్రంలో పోయే నీటిని ఇక్కడికి మళ్ళిస్తున్నారు. అది కూడా వరద నీరే, వరద నీరు అంతే. అష్యూర్డ్ వాటర్ కాదు కదా. వరదలు వచ్చి నీరు పారితే ఆ నీటిని వాడుకుంటారు, లేదంటే లేదు. ఏంటి సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏంటంటే ఫోన్ ట్యాప్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభాకర్ రావుని విచారణ చేస్తే ఆయన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్పారు. ఆయనకే అన్నీ తెలుసు అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. గత హయాంలో షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా షర్మిల కూడా చెప్పింది. దీని మీద ఓవరాల్గా ఎట్లా చూస్తారు సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం? ఇప్పుడు ఈ వ్యవహారం అయితే కింద అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చింది ప్రభాకర్ రావే. ప్రభాకర్ రావు సూచన మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ప్రభాకర్ రావు కూడా పర్మిషన్ తీసుకున్నది ఏ మేరకు తీసుకున్నాడు? నక్సలైట్ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయిన వల్ల ఫోన్లు ట్యాప్ చేస్తే కనుక వారి యొక్క రహస్య సమాచారం కదలికలు తెలుస్తాయి, అందుకోసం ఫోన్లు ట్యాప్ చేయాలా అని పర్మిషన్ తీసుకున్నారు. కానీ చేసినది ఏమిటి? కాంగ్రెస్ వాళ్ళ మీద, ఇతర రాజకీయ పార్టీ నాయకుల మీద వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేయించినారు. ఇప్పుడు కింద వాళ్ళంతా ప్రభాకర్ రావు మీద చెప్పినారు. ప్రభాకర్ రావు ఆయన ఇప్పుడు డీజీపీ మీదకి నెట్టినారు కావాల్సికే. డీజీపీ నుంచి ఏం ఆదేశాలు? ఇప్పుడు ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, కానీ డీజీపీ పర్మిషన్ ఎట్లయితుంది? గవర్నమెంట్ పర్మిషన్ రాసుకోవాలా, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు చేయాల్సింది ఉంటుంది. అటువంటిది మహేందర్ రెడ్డి మీద తోయడము అని అంటే ఆయన తప్పించుకునే దానికి చెప్తున్న మాటలే కానీ వేరే ఏం కాదు. రేపు మహేందర్ రెడ్డిని కూడా విచారించవచ్చు. విచారించినప్పుడు చెప్తారు ఆయన, నేనేం చెప్పలేదు, ఈ ఆదేశాలు ఇవ్వలేదేనో, ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నారా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఇప్పుడంతా. అదే అనవసరంగా అందరినీ లాగుతున్నాడు అతను ప్రభాకర్ రావు. యాక్చువల్గా ఇన్వాల్వ్ అయింది అతనే. అతను ఒక కాంగ్రెస్ నాయకులనే కాదు, అందరినీ షర్మిల ఫోన్ కూడా ఫోన్ ట్యాప్ చేసినారని ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి. సరే, అది ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు టీఆర్ఎస్కు కొంచెం వైఎస్ఆర్సీపీకి టీఆర్ఎస్కు
సంబంధ బాంధవాలు ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయి కదా. ఉన్నప్పుడు ఆమె ఫోన్ ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినారనేది ఆమె అభియోగం. ఇచ్చిండొచ్చు, ఇవ్వకపోయినచ్చు, అది వేరు సమస్య. ఇక్కడైతే కాంగ్రెస్ నాయకులను ట్యాప్ చేసింది అయితే వాస్తవమే కదా, అది అందరికీ తెలుసు. స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా అందరు వెళ్ళి. అంటే హీరోయిన్ల ఫోన్లు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్ల ఫోన్లు, డాక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపణ. అయ్యే అన్నీ ఆయన చేసినవన్నీ తీసుకున్న పర్మిషన్ ఏమో ఎక్స్ట్రీమిస్టు కదలికలను కనుక్కుండేదానికి అని చెప్పినారు. కానీ ఇవన్నీ ప్రైవేట్ సంభాషణలు, సినిమా యాక్టర్ల ప్రైవేట్ సంభాషణలు, ఈ రాజకీయ నాయకుల సంభాషణలు, ఇవన్నీ అతను చేయించడం మాత్రం తప్పుడు అవుతుంది. సినిమా నాయకులు, హీరోలు, హీరోయిన్లు ఏది చేసినా తప్పే, ఇతర పార్టీల రాజకీయ నాయకులు చేసినా తప్పే, ఏదైనా తప్పే. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అక్రమ్ ట్యాపింగ్ అవుతుంది. అతను తన ఇష్ట ప్రకారం చేసినారు ప్రభాకర్ రావు. వాళ్ళ టీఆర్ఎస్ బాసులు చెప్పిన ప్రకారం ఎవరిని బుద్ధి పుడితే వాళ్ళని చేసినారు. రేపు మాపో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బీఆర్ఎస్ మెడకు ఉచ్చుగా బిగించే అవకాశం ఉందంటారా? అంటే అది రాజకీయంగా ఉపయోగపడుతుందా, ఉచ్చుగా బిగిస్తుందా అంటే చెప్పలేను. సహజ నైతిక సూత్రాలను బట్టి చూస్తే అట్లా ఎవరు అంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రైవేట్ సంభాషణలు కూడా, భార్యాభర్తల సంభాషణలు వినడము, హీరోయిన్లు వినడము, ఇవన్నీ మంచి సాంప్రదాయం కాదు. ప్రైవేటు వ్యక్తుల వాక్ స్వాతంత్రంలోకి దూరినట్టు అవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.